సోరియాసిస్. సోరియాసిస్లో డ్రై, స్కేలీ, ఇచి, ఫ్లేక్స్ అంటే పొట్టు రాలుతూ ఉంటుంది. అసలు ఎందుకు అంత పొట్టు రాలిపోతుంది? ఒక పేషెంట్కి 45 ఇయర్స్ అప్పుడు సోరియాసిస్ వచ్చింది అనుకోండి, ఇంకో పేషెంట్కి 30 ఇయర్స్ అప్పుడు, ఇంకో పేషెంట్కి 20 ఇయర్స్ అప్పుడు, ఇంకొక పేషెంట్ 60 ఇయర్స్ అప్పుడు. అంటే అంతకు ముందు వరకు ఉండే స్కిన్ ఒక్కసారిగా ఎందుకు అలా మారిపోతుంది? ఏంటి రీజన్ అని మనం చూస్తే నార్మల్ స్కిన్ కోసం తెలుసుకోవాలి. ఫస్ట్ నార్మల్ స్కిన్లో కూడా ఫ్లేకింగ్ జరుగుతుంది. నమ్మరు కదా? ఎగ్జాక్ట్లీ. ఈ ఫ్లేకింగ్ ఒక ప్రాసెస్ని ఫాలో అవుతుందండి. ఈ ప్రాసెస్ జనరల్గా 28 నుంచి 30 రోజులు పడుతుంది. ఈ ప్రాసెస్ ఎండ్లో ఏమవుతుందంటే దాదాపు ఇన్విజిబుల్గా చేసేస్తుంది. ఇది ఒక హెల్దీ హ్యూమన్ సెల్ టర్నోవర్ రేట్ ఆఫ్ స్కిన్ అంటాం. అంటే స్కిన్లో లోపల లేయర్స్లో హెల్దీ స్కిన్ ప్రొడ్యూస్ అయ్యి పాత అయిపోయిన స్కిన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 30 డేస్లో తెలియకుండానే ఫ్లేక్స్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది నార్మల్. అది మరి ఇంత నార్మల్గా ఉండేది ఈ సోరియాసిస్ ఎలా వచ్చింది సార్? ఆటో ఇమ్యూనా, దాదాపు ఇమ్యూన్ మీడియేటెడ్ డిసీజా అనేది మనం పక్కన పెడితే ఎందుకు జరుగుతుంది? సో జనరల్గా హోమియోపతిలో మేము చాలా కేస్ టేకింగ్ తీసుకునేటప్పుడు 99% ఆఫ్ ద కేసెస్లో సోరియాసిస్లో ఏం చెప్తారంటే, మాకు ఒక గ్రీఫ్ ఉందండి, ఒక బాధ ఉందండి, ఒక ఇబ్బంది వచ్చిందండి, ఆ ఇబ్బందిని మేము ప్రాపర్గా మీడియేట్ చేసుకోలేకపోవడం వల్ల మాకు సోరియాసిస్ డెవలప్ అయిందండి అని చెప్తారు. అసలు ఇప్పుడు నార్మల్ స్కిన్ ఎలా ఉంటుందో మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు సోరియాసిస్ చూద్దాం. సోరియాసిస్ కోసం తెలుసుకునే ముందు ఇంకొక 2 విషయాలు తెలుసుకోవాలండి. స్కిన్లో అత్యంత ముఖ్యమైనవి 2 సెల్స్ ఉంటాయండి. ఒకటి డెండ్రైటిక్ సెల్స్, రెండోది కెరాటినోసైట్స్. ఈ డెండ్రైటిక్ సెల్స్ ఏం చేస్తాయి? డెండ్రైటిక్ సెల్స్ అనేది వెరీ సింపుల్ అండి. డెండ్రైటిక్ సెల్స్ అనేవి ఇమ్యూన్ రెస్పాన్స్ సెల్స్ అండి. వేరస్ కెరాటినోసైట్స్ అనేది ఈ సన్ నుంచి తీసుకున్న విటమిన్ డిని ట్రాన్స్ఫార్మ్ చేసి విటమిన్ డిగా ప్రొడ్యూస్ చేయడానికి అవసరం అవుతుంది. అండ్ ఆల్సో స్కిన్కి దెబ్బ తగిలినప్పుడు ఈ కెరాటినోసైట్స్ మాత్రమే వూండ్ హీలింగ్ చేయడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ని ఇనిషియేట్ చేస్తాయి. సరే, ఇప్పుడు ఒక కేసు తీసుకుందాం. ఒక కేసులో ఏమైందంటే, ఒక 40-year-old మేన్కి వాళ్ళ వైఫ్ చనిపోయిందండి. వాళ్ళ వైఫ్ చనిపోయాక ఆయన గ్రీఫ్ తట్టుకోలేడు. ఆ గ్రీఫ్ తట్టుకోలేక బాధపడతా ఈ స్ట్రెస్సర్ అనేది క్రానిక్ అయిపోతుంది. అంటే చాలా రోజులు ఉంటుంది. ఎప్పుడైతే ఈ బాధ ఆయనకి కాన్స్టెంట్గా ట్రిగ్గర్ అవుతూ ఉంటుందో, ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి వెళ్ళి ఏం చేస్తాయి తెలుసా మనకి? మొట్టమొదట డెండ్రైటిక్ సెల్స్ ఏదైతే ఇమ్యూన్ రెస్పాన్సెస్ని జనరేట్ చేయాలో ఆ సెల్స్ని ట్రిగ్గర్ చేస్తాయండి. ఈ సెల్స్ ఏం చేస్తాయో తెలుసా? ఇంటర్ల్యూకిన్ 16, ఇంటర్ల్యూకిన్ 17, ఇంటర్ల్యూకిన్ 23 IL-17 అండ్ IL-23 లాంటి ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తానే ట్యూమర్ నిక్రోజింగ్ ఫ్యాక్టర్ ఆల్ఫా అంటే TNF ఆల్ఫా అనే ఫ్యాక్టర్స్ని కూడా రిలీజ్ చేస్తుంది. సరే సార్, రిలీజ్ చేసింది మాకెందుకు ఇవన్నీ అంటున్నారా? ఇవి వెళ్ళి డెండ్రైటిక్ సెల్స్ అంటే ఎవరైతే వూండ్ని హీల్ చేయాలో వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేస్తుందండి. మరి ఈ కెరాటినోసైడ్స్ ఊరుకుంటుందా? దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు అది వూండ్ హీలింగ్కి కావాల్సింది రిలీజ్ చేయకుండా కొంచెం డిఫరెంట్ సెల్స్ని రిలీజ్ చేస్తుందండి. జనరల్గా వూండ్ హీలింగ్కి కెరాటినోసైడ్స్ 1, కెరాటినోసైడ్స్ 10 లాంటివి కావాలండి. కానీ ఇది చాలా డిఫరెంట్గా 6, 16, 17 అంటే 6, 16, 17 అనే కెరాటినోసైడ్స్ని రిలీజ్ చేస్తుంది. ఇదేం చేస్తుందో తెలుసా? ఇది 100 టైమ్స్ మన సెల్ టర్నోవర్ రేట్ని పెంచేసి 28 రోజుల్లో జరగాల్సిన సెల్ టర్నోవర్ అనేది 2-3 రోజుల్లో జరిగిపోవడం వల్ల ఆ స్కేలీగా ఇచ్చింగ్ వచ్చేసి వైటింగ్ మొత్తం ఫ్లేక్స్ అన్నీ బయటకు వచ్చేసి పొట్టు రాలిపోతూ ఉంటుంది సోరియాసిస్ పేషెంట్లు. సరే, ఇవన్నీ చెప్పారు సార్. ఎలా మాడ్యులేట్ చేసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో చూద్దాం.